ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానమాట. సో, ఈ వ్లాగ్ అయితే మనం చెప్పుకున్నాం కదా మనము. అంటే మంగళవారం రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వ్లాగ్ పెట్టా కదా! సో, ఇది మంగళవారం మధ్యాహ్నం నుంచి నైట్ వరకు వ్లాగ్ అనమాట ఇది. రాత్రి భోజనం కోసం నేనైతే కూరలు కట్ చేసుకున్నానండి. దొండకాయ కర్రీ వండదామని చెప్పేసి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇంకో దొండకాయ అనమాట. సో, నాకేంటంటే కర్రీలు అయితే అసలు బాగా రావండి నాకు. మాక్సిమం కర్రీలు అసలు బాగా రాదు. నాకు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను కర్రీలు అయితే సూపర్‌గా వండడం. అంత ముందైతే అసలు కర్రీలు నాకు బాగా రావనమాట. ఫ్రైలు మాత్రం సూపర్‌గా చేస్తాననమాట. పప్పు గాని, ఫ్రై గాని చాలా బా వస్తుంది నాకు. ఈ కర్రీలయితే సరింగా రావట్లేదు. నేను దొండకాయ కర్రీ కూడా వండి చాలా రోజులయిపోయిందనమాట. సో, అందుకని ఫస్ట్ టైమ్ మళ్ళీ ఇప్పుడు వండుతున్నాను నేను. ఇంకా నాకు నార్మల్‌గా ఏంటంటే కర్రీలు వండితే నాకు ఉడకవనమాట. సో, అందుకని చెప్పి కుక్కర్‌లో ఏసేస్తాను. సో, ఇక్కడ చూసారుగా కర్రీ అయితే ఎలా అయిందో. ఇదేదో చారులా ఉందనమాట. నేను మళ్ళీ ఉడకబెడదాం అనుకున్నాను గానీ, సర్లే ఇంకెందుకులే చెప్పేసి ఇంక అలాగే తినేద్దామని చెప్పేసి ఇంక అలాగే ఉంచేసాననమాట. సో, ఇక్కడైతే మా ఆయన నైట్ బనానా తీసుకొచ్చారండి జస్వి కోసం, నా కోసం అనమాట. సో, ఇంట్లో మా ఆయన ఎప్పుడు ఏదో ఫ్రూట్స్ తెస్తూనే ఉంటారనమాట. ఎక్కువ బనానా తీసుకొస్తారు ఆయన. సో, ఈ బనానా ఏంటంటే మనకి టేస్ట్ ఉండదనమాట. అంటే నార్మల్ బనానా కొంచెం స్వీట్‌గా ఉంటుంది మనకి. ఈ బనానా అయితే స్వీట్‌గా ఉండదు. దీని పేరేదో అంటారనమాట. నాకు గుర్తులేదు. మా ఆయన ఈసారి అడిగి చెప్తాను వీడియోలో నేను. సో, స్వీట్ అంతగా ఉండదనమాట. నార్మల్ చప్పగున్నట్టుంటది మనకి. కాకపోతే ఇదే హెల్త్‌కి మంచిదనమాట. ఇక్కడ వింటున్నారు పాప వాయిస్ అనమాట. సో, మాట్లాడుతూనే ఉంది లొడలొడ లొడలొడ. నేను స్టార్టింగ్ అంటే నేను చాలా సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మనం చాలా సార్లు సరింగా రాకపోతే మళ్ళీ మనం కట్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తాం కదా! సో, అలా చేసినా సరే మా పాప ఇంకా అప్పటికాంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడుతూనే ఉందనమాట పాప అయితే. అది మాత్రం ఆపట్లేదు. ఇంకా చాలా సార్లు చెప్పాను. ఇంక విసుగొచ్చేసి నేను నార్మల్‌గా ఇంకా చేసుకున్నాననమాట. పోతే పోనీలే దాని వాయిస్ వస్తే రాని చెప్పి మరి చేసుకుంటున్నాను ఇంక నేనిక్కడ. వంటయితే అయిపోయిందండి. దొండకాయ కర్రీ అనమాట. అంటే దొండకాయ చారు అనాలి ఇంకా దాన్ని. కర్రీ అనవసరం లేదు. సో, అలాగొచ్చింది ఇవాళ కర్రీ ఏంటో. సో, దొండకాయ చారు అండ్ ఇంకోటొచ్చేసి రైస్ వండేసాననమాట. పాప పాలు కూడా కాస్తాను. నైట్ మళ్ళీ పాప పాలు తాగుతుందనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు తాగదు. కానీ నైట్ తాగుతుంది పడుకునేటప్పుడు. ఇంకా పాపకి స్నానం చేయించి బాబుకైతే ఒలిచేసాననమాట. సో, పాపకి స్నానం చేసిన టైంకి 8:30 అవుతుందనమాట. ఇంకా బాబుకి ఆ టైంలో మనం స్నానం చేయించాం కదా! పైగా ఈ మధ్యన ఏంటంటే బయట బాగా చల్లగా ఉంటుంది. హైదరాబాద్ తెలిసిందిగా బాగా చల్లగా ఉంటుందనమాట. ఇంక అందుకని చెప్పి ఈ మధ్యన అసలు స్నానం చేయించట్లేదు బాబుకి. అంతకుముందయితే కొంచెం వేడిగా ఉంటే బయట ఉక్కబోస్తున్నట్టు ఉంటే మాత్రం బాబుకి స్నానం చేయించేదాన్ని. లేదు నార్మల్ చల్లగా ఉంటే స్నానం చేయించను నేను. వంట చేసే ముందు మా ఆయనకి కాల్ చేశాననమాట. అంటే ఒకవేళ ఆయన తినడానికి రాడంటే మాత్రం నా ఒక్కదానికి జస్వికి వండుకుందామని. వస్తారంటే ముగ్గురికి వండమని ఫోన్ చేశాను. మా ఆయనేమో ఇప్పుడు వస్తా అని చెప్పారనమాట. తర్వాత వంటంతా అయిపోయిన తర్వాత 9కి అలా ఫోన్ చేస్తే మాత్రం మా ఆయన లేదు బయట తినేస్తున్నాను నేను. తినేసిన తర్వాత వస్తా అని చెప్పాడనమాట మా ఆయన. ఇంకా సర్లే అని చెప్పేసి నేనైతే భోంచేస్తున్నానండి. చేస్తున్నాను ఇంకా నేను ఇంకా ఫినిష్ కూడా అవ్వలేదనమాట. ఈలోపు మా వాడు గట్టిగా ఏడుపనమాట. వాడికి ఏంటో అర్థం కాదు గానీ కరెక్ట్‌గా అన్నం తినే టైం మాత్రం గట్టిగా ఏడుస్తాడు వాడు ఎందుకో మరి. నేను అప్పటిదాకా బానే ఉంటాడండి నిజంగా చెప్పాలంటే. నేను తినే టైంకి మాత్రం ఎందుకో మరి అర్థం కాదు నాకు. ఫుల్ ఏడ్చాడనమాట వాడైతే. ఇంక నేను ఆపుకొని చేయి కడుక్కొని వచ్చి ఎత్తుకునేంత వరకు వాడు కుదురుంగా ఉండదనమాట. ఇక్కడ చూసారా మా జస్వి అయితే ఫుల్ బనానా ఇష్టమంట నాకులాగే తనకు కూడా. సో, ఇక్కడ తనకి ఓపెన్ చేయలేదు నేను బనానా. తనే ఓపెన్ చేసుకొని మరి తినేస్తుందనమాట. ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసుకొని చూసారు కదా ఇక్కడ. మళ్ళీ ఇంకోటి కావాలంట. ఇంకోటి కూడా ఓపెన్ చేసుకొని చేత్తోని. సో, అదే చెప్తున్నాను ఇక్కడ నేను. ఫస్ట్ అది తినేసి తర్వాత ఇంక తిందా అని చెప్పేసి. ఇక్కడ వాయిస్ వినబడుతుంది జస్విది. వాళ్ళ తమ్ముడికేమో చేయి పట్టుకొని ఆకేసి పప్పేసి చెప్తుందనమాట. మనం ఆడుకుంటాం కదా! ఆకేసి పప్పేసి బువ్వేసి. సో, చెప్తుందనమాట వాళ్ళ తమ్ముడికి. మా జస్వికి నాలాగే ఫ్రూట్స్ గానీ, లేదంటే స్వీట్స్ గానీ చాలా ఇష్టమండి. అసలు ఫ్రూట్స్ కన్నా చెప్పాలంటే స్వీట్స్ బా ఇష్టం మా జస్వికి. నాకు కూడా బా ఇష్టం అనమాట. సో, ఇప్పుడు నాకులాగే నా కూతురు కూడా తయారయిందనమాట. ఇంక నా కొడుకు చూడాలి ఎలా ఉంటాడు ఏంటని చెప్పేసి. ఇంక చిన్నోడిని పడుకోబెట్టేసాను. సరే పడుకున్నాడు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఇలా వాష్‌రూమ్‌కెళ్ళొచ్చాననమాట. ఈలోపు వాడు వెంటనే లెగిసిపోయాడు మా వాడు. ఫుల్ ఏడుపనమాట వాడైతే ఇంకా. ఇందాకంతా అక్క వాయిస్ వినిపించింది కదా! సో, అక్క ఫుల్ మాట్లాడింది. అంటే మా జస్వి ఫుల్ మాట్లాడింది కదా! సో, ఇప్పుడైతే మా కొడుకనమాట. మా చిన్నోడు చూసి ఊసులు చెప్తున్నాడు నాతోని. దానిది అయిపోయింది. ఇప్పుడు వీడు స్టార్ట్ చేసాడనమాట. ఇంకొంతసేపు ముగ్గురు ఫుల్ ఆడుకున్నామనమాట. దాని తర్వాతేమో ఇక్కడ చూసారు కదా! జస్వి అయితే నా బొట్టు పీకి పడేసిందనమాట. సో, అందుకని చెప్పి నేను దాని బొట్టు తీసుకొని సరదాగా పెట్టుకుంటున్నాననమాట. సో, అది ఇంక చూసారు కదా అక్క! నా బొట్టు పీక్కోడని చెప్పేసి నన్ను ఇంక లాక్కుంటుందనమాట బొట్టు దానిది. ఇక్కడేమో వాళ్ళ తమ్ముడు సైలెంట్‌గా అని చెప్పేసి వాళ్ళ అక్కెళ్ళిందనమాట. వెళ్ళిన వెంటనే ఫుల్ ఏడుపనమాట వాడు. అదేం పాపం నా ఫేస్ కాసి అలా చూస్తుందనమాట. అంటే ఏడుస్తున్నాడు మమ్మీ అన్నట్టు చూస్తుందది. దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడనమాట. సో, మళ్ళీ మా జస్వి అయితే ఎళ్లి కొంసేపు ఆడుకుంది తమ్ముడితోని. అదైతే మాత్రం ఫుల్ ముద్దులు పెడతదండి జస్వి అంటే. వాళ్ళ తమ్ముడంటే చాలా ఇష్టం దానికి. ఫుల్ ముద్దులు పెడితే ఎవరిని పక్కకు కూడా రానిదనమాట. తమ్ముడు పక్కకి ఎవరిని ఎత్తుకోనివ్వదనమాట. ఎంతైనా తమ్ముడికైతే సెకండ్ అమ్మ అక్కే కదా! సో, నాకదే అనిపిస్తుందనమాట. నా తర్వాత నా కొడుక్కి అమ్మ మా కూతురే అనమాట. మా జస్వినేదది. ఇంక జస్వి కోసమైతే ఆమ్లెట్ చేశానండి. సో, ఇంకా అంటే చెప్పా కదా! దొండకాయ కర్రీ కూడా సరిగ్గా రాలేదని చెప్పేసి, సరే ఇంకా ఆమ్లెట్ అయినా ఏసుకుంటానని చెప్పేసి జస్వికైతే ఆమ్లెట్ చేశాననమాట. ఆమ్లెట్‌లోని మొత్తం అసలు కారం ఏమి వేయనండి, మసాలా కూడా ఏయనమాట. ఓన్లీ సాల్ట్ ఏసి నేను నార్మల్‌గా చేశాననమాట. ఎందుకంటే జస్వి చిన్నపిల్ల కదా! తను ఎక్కువ స్పైసెస్ ఎక్కువ తినదనమాట. అందుకని చెప్పేసి నేను నార్మల్‌గా వేసాను దాన్ని ప్లెయిన్‌గా. మా జస్వి ఏంటంటే అందరి పిల్ల కాకుండా కొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటంటే
తనైతే కర్రీలో అయితే స్పైసీ ఉంటే తినదనమాట. నార్మల్‌గా ఉంటే తింటుంది తనకి. సో, అందుకని చెప్పేసి నేను కూడా స్పైసీ ఎక్కువేయనమాట. సో, నార్మల్‌గానే ఏస్తాను నేను కూడా తను తినేటట్టే. కాకపోతే ఈ మధ్యన ఏం చేస్తున్నాడంటే మా జస్వి పచ్చడి తింటుందనమాట. ఆవకాయ పచ్చడి అనమాట. నాకెలా తెలిసిందంటే ఒకసారి నేను పచ్చడేసుకొని తింటున్నప్పుడు సో, తను అడుగుతుందనమాట. నేను నార్మల్‌గా టేస్ట్ చూపిద్దామని చెప్పి సరే ఒకసారి తింటే తను అడగదనుకున్నాను. కాకపోతే అప్పుడు కాంచి ఎప్పుడు పచ్చడేసుకొని తిన్నా సరే నేను వచ్చి అడుగుతాననమాట. అమ్మ పెట్టు, అమ్మ పెట్టు అని చెప్పేసి. తను స్పైస్ అంటే దానికి నార్మల్ స్పైస్ తింది గానీ, పచ్చడి స్పైస్ తింటదనిపించింది నాకప్పుడైతే. సో, ఇంక ఇదే నైట్ బ్రష్ చేసుకున్నాం జస్విన్ ఇద్దరు కలిసి. ఇంకిద్దరం భోంచేసేసాం. ఇప్పుడు పడుకోపోవాలనమాట బ్రష్ చేసుకున్న తర్వాత. సో, భోంచేసినాను ఒక 10 నిమిషాల తర్వాత ఆగి బ్రష్ చేసుకున్నామనమాట ఇద్దరం మేమిక్కడ. సో, వాళ్ళు క్యూట్‌గా బ్రష్ చేసుకుంది మా జస్వి అయితే. మా చిన్నోడైతే పడుకోపోయాడండి. మా ఆయనైతే పడుకోబెట్టేసాడు వాడిని. సో, వాడు ఫుల్ పడుకున్నాడనమాట. ఇంక మేము పడుకోవాలి. ఇవాల్టి వ్లాగ్ ఇంతేనమాట. సో, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?